రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మసీదులు, ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. హైదరాబాద్ లో చార్మినార్, మీర్ ఆలం మండి, కులీ కుతుబ్ షాహీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ లో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది. బక్రీద్ ప్రార్థనలతో సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మసీదులు, ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. హైదరాబాద్ లో చార్మినార్, మీర్ ఆలం మండి, కులీ కుతుబ్ షాహీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ లో ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది. బక్రీద్ ప్రార్థనలతో సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఓల్డ్ సిటీలో బక్రీద్ వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, బక్రీద్ ప్రార్థనలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పోలీస్ బందోబస్తు ఎలా ఉంది? హైదరాబాద్ లో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి మీర్ ఆలం ఈద్గాబాద్ అయితే ఉన్నాం. ఇక్కడికి భారీగా ఇటు ముస్లిం సంబంధించినటువంటి మతస్థులు అయితే ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఉదయం 9:30 గంటలకైతే ప్రార్థనలు ప్రారంభం కాబోతున్న సందర్భంలో అయితే ఇటు ముస్లిం మతస్థులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనేందుకైతే ఇక్కడ వేలాదిగా తరలి వస్తున్నారు. మనం చూడవచ్చు హైదరాబాద్ లో ప్రధానంగా ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి ఈద్గాల వద్ద అయితే ఇటు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు వచ్చినటువంటి భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇటు మీర్ ఆలం ఈద్గాతో పాటు అదేవిధంగా చార్మినార్ వద్ద ఉన్నటువంటి మక్కా మసీద్కి అయితే భారీగా ఇటు భక్తులు తరలి వస్తున్నారు. ముందుగా అంచనా వేసినటువంటి పోలీస్ శాఖ అధికారులు అయితే ప్రధానంగా వారు వచ్చేటువంటి ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇటు ట్రాఫిక్ డైవర్స్తో పాటు వచ్చినటువంటి వారందరికీ కూడా ఇక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ మీర్ ఆలం ఈద్గాకు వస్తున్నటువంటి భక్తులను అయితే చూస్తున్నాం. ఉదయం 9:30 ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఇటు మక్కా మసీదులో కూడా 9:30 గంటలకే ప్రారంభం కానున్న క్రమంలో అయితే ప్రజలందరూ ఇక్కడికి వచ్చిన దృశ్యాలు అయితే చూడవచ్చు. ఎందుకంటే ఈ రోజు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి మీర్ ఆలం ఈద్గాతో పాటు అదేవిధంగా చార్మినార్ వద్ద ఉన్నటువంటి మక్కా మసీదు, అంతేకాకుండా ఇటు హాకీ గ్రౌండ్స్ ఏదైతే మాసబ్ ట్యాంక్ లో ఉన్నటువంటి హాకీ గ్రౌండ్స్ తదితర ప్రాంతాలు అన్నిటి వద్ద కూడా ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ తో పాటు అక్కడ పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం అడుగడుగున కూడా పోలీస్ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి సుమారు 11:30 గంటల వరకు కూడా ఈ ప్రత్యేక ప్రార్థనలు అయితే కొనసాగనున్నాయి. ఈ ప్రార్థనలకైతే భారీగా ఇటు ప్రజలైతే తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి మీర్ ఆలం ఈద్గాకి అయితే సుమారు 35 నుంచి 40,000 మందికి పైగా అయితే ఇక్కడ ప్రార్థనలో పాల్గొనబోతున్నట్లయితే అధికారులు అంచనా వేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. మనం చూస్తున్నాం మీర్ ఆలం ఈద్గాకు వచ్చేటువంటి దారి మొత్తం కూడా మనం చూస్తున్నాం ఇటు ముస్లిం మతస్థులందరూ కూడా వాళ్ళ సాంప్రదాయ దుస్తులను వేసుకోవడంతో పాటు అదేవిధంగా క్యాప్ను పెట్టుకోవడం, అంతేకాకుండా మనం చూడవచ్చు ముస్లింలు ప్రధానంగా వారి సాంప్రదాయ దుస్తుల్లో అయితే రెడీ అయి ఇక్కడికి ప్రార్థనల్లో పాల్గొనేందుకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం మీర్ ఆలం ఏరియాకు సంబంధించి చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క ఏర్పాట్లు అనేది ఇటు పోలీస్ అధికారులు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా వస్తున్నటువంటి క్రమంలో ఇటు సాధారణ ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్లు ఇటు ట్రాఫిక్ ఇబ్బందిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే డైవర్షన్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి దారి పొడవుతో కూడా వస్తున్నటువంటి భక్తులను అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు పాత బస్తీతో పాటు హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో ఉదయం 8 గంటలకే ప్రారంభమైనటువంటి ప్రార్థనలు హైదరాబాద్ లోని ఇటు మీర్ ఆలంతో పాటు అదేవిధంగా ఇటు చార్మినార్ వద్ద ఉన్నటువంటి మక్కా మసీదులో మాత్రం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ జరగనున్నటువంటి కార్యక్రమానికి అయితే ఇటు ముస్లిం ప్రవక్తలతో పాటు ముస్లిం పెద్దలు కూడా పాల్గొని ఇటు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు బక్రీద్ పండుగ పర్వదిన యొక్క విశిష్టత గురించి కూడా ప్రత్యేక వ్యాఖ్య ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రవచనాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఇటు ముస్లింలకు సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తు చేసుకునేటువంటి పండుగగా కూడా బక్రీద్ పండుగను చెప్పవచ్చు. ఎందుకంటే బక్రీద్ పండుగ అనేది ఇటు త్యాగాలకు వారి యొక్క
త్యాగాలకు ప్రతీకగా అయితే పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే వారి కుటుంబ సభ్యులు వారి పెద్దలకు సంబంధించినటువంటి యొక్క గుర్తు చేసుకున్నటువంటి పెద్ద పండుగ కావడంతో, రంజాన్ తర్వాత అతిపెద్ద పండుగ ఇటు బక్రీద్ పండుగ కావడంతో ఇటు ప్రజలందరూ కూడా మనం చూస్తున్నాం ఓల్డ్ సిటీలో ఈరోజు అంత దుకాణ సముదాయాలు అన్ని కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పండుగ చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇటు ఈద్గాల వద్ద మసీదుల వద్ద ప్రార్థనలకు హాజరవుతాయి. ఉదయాన్నే మసీదుల వద్ద ప్రార్థనలు ముగించుకున్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఇటు ఈద్గాల వద్దకు అయితే బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఈ మీరాలం ఈద్గా అయితే భక్తులందరితో కిటకిటలాడుతూ ఉంది. మనం ఒకసారి లోపలి దృశ్యాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఇటు నిర్వాహకులు అయితే ఇటు షెడ్లను ఏర్పాటు చేయడంతో పాటు అందరూ వచ్చుకొని కూర్చొని ఇక్కడ ప్రార్థనలు చేసుకునేందుకైతే అనువుగా స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ముస్లిం ప్రవక్తలు ఉంటారో వారు చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రజలందరికీ తెలిసే విధంగా వినపడే విధంగా అంతా మైక్స్ ఏర్పాటు చేయడంతో పాటు చాలా దూరం నుంచి కూడా వీక్షించే విధంగా అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం మొత్తం మీరాలం ఈద్గా మొత్తం చూసినట్లయితే అంతా కూడా ఇక్కడ వచ్చేసి వారి సాంప్రదాయ దుస్తుల్లో ఇక్కడ కూర్చొని ప్రార్థనలో హాజరయ్యి ఇక్కడ వక్తలు ఏదైతే చెప్తా ఉన్నారో వాటిని వినడంతో పాటు ఉదయం 9:30 గంటల నుంచి అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం కూడా పారైతుంది. చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఇటు ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని వారు భక్తి శ్రద్ధలతో ఏదైతే వాళ్ళ ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల అనుగుణంగా అయితే బక్రీద్ పండుగ వేడుకల్లో పాల్గొని అయితే ఇక్కడ వారి యొక్క భక్తిని చాటుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మీర్ ఆలం ఈద్గా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కెపాసిటీ 40,000 వరకు కెపాసిటీ ఉంటుంది. కానీ అంచనాలకు మించి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి వారికి సంబంధించినటువంటి ప్రార్థనల్లో పాల్గొని బక్రీద్ వేడుకలలో అయితే ఇటు ఉదయం సమయంలో పాల్గొని అనంతరం ఇక్కడ ప్రార్థనలు ఉదయం 11:30 నుంచి 12 గంటల మధ్యలో పూర్తవుతాయి. పూర్తయిన అనంతరం తిరిగి వారి ఇళ్ళకి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులతో ఈ యొక్క పండుగ వేడుకలను అయితే జరుపుకోవడం ఆచారంగా మనం చెప్పవచ్చు. ఉదయాన్నే తెల్లవారుజామునే ఇటు మసీదులలో ఉదయం నుంచి ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. మసీదులో ప్రార్థనలు పూర్తయిన అనంతరం అయితే ఈద్గాల వద్దకు వచ్చి ఇక్కడ ఈద్గాల వద్ద నిర్వహించేటువంటి ప్రత్యేక ప్రార్థనలలో అయితే పాల్గొన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి దుస్తులు కానీ వేషధారణ కానీ మనం గమనించవచ్చు. వారు ఏదైతే ముస్లిం సాంప్రదాయ దుస్తులను తీసుకువచ్చి అదేవిధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థనలలో పాల్గొనేందుకు వెంట పెట్టుకుని వచ్చేటువంటి మనం చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసే సమయంలో ఇక్కడ కూర్చునేందుకు వీలుగా ప్రార్థన చేసుకునేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని కూడా ఈ యొక్క బక్రీద్ వేడుకలలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఉదయం 9:30 గంటల తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక ప్రార్థనలో అయితే ఇప్పటికే భక్తులు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు మక్కా మసీదులో జరిగేటువంటి యొక్క ప్రార్థనలో కూడా ప్రజలు భారీగా వస్తారని అంచనా వేయడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పాత బస్తీ వద్ద కొనసాగుతుంది. సౌజన్య.